नहीं तो गोदी मीडिया बकवास मत करो। ఇండి కూటమి ఎంపీలంతా కూడా కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. విద్యార్థులకు వారు చేస్తున్నటువంటి నిరసనకు మద్దతుగా మేమున్నామంటూ ఇండి కూటమి ఎంపీలంతా కూడా ముందుకొచ్చి కొవ్వొత్తుల ప్రదర్శన చేస్తున్నారు. ప్రస్తుతం మనం ఢిల్లీ నుంచి లైవ్ చూస్తున్నాం. లైవ్ దృశ్యాలు అక్కడ విపక్ష నేత రాహుల్ గాంధీతో పాటు ఇండి కూటమి ఎంపీలంతా కూడా కొవ్వొత్తులు ప్రదర్శన చేస్తూ నినాదాలు చేస్తూ ముందుకు కదులుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. సీజేపీ కార్యకర్తలు అలాగే విద్యార్థులపై జరిగినటువంటి దాడికి నిరసనగా, అలాగే రాహుల్ గాంధీ ప్రియాంక గాంధీల అరెస్టులకు నిరసనగా విద్యార్థి సంఘాలకు మేమున్నామంటూ కూడా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఢిల్లీలోని గాంధీ స్మృతివనానికి ఇండియా కూటమి ఎంపీలంతా కూడా చేరుకున్నారు. రాహుల్ నివాసం నుంచి గాంధీ స్మృతివనానికి బస్సులో చేరుకోవడం జరిగింది. స్మృతివనం దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. అలాగే ఇండియా కూటమి ఎంపీలకు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా అక్కడికి తరలి వచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. గాంధీ స్మృతి కేంద్రం దగ్గర నుంచి ప్రస్తుతం మనం లైవ్ విజువల్స్ చూస్తున్నాం. అక్కడ ఇండి కూటమి ఎంపీలంతా కూడా కొవ్వొత్తుల ప్రదర్శన చేపడుతూ ఉన్నారు. నీట్ లీక్ వల్ల, పేపర్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి స్టూడెంట్స్ కు వెంటనే న్యాయం జరగాలి అంటూ కూడా వారు నిరసన చేపడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. अरे यार मैडम आप पीछे आ जाओ ना, आप पीछे आ जाओ मैडम। पीछे आ जाओ। पगला है क्या थोड़ा सा? भाई भाई बाहर बाहर। मैम क्या मैसेज आप देना चाहेंगी मैम? मैम प्लीज ये पैर पकड़ के चले यार। ला भी लगाऊं, इसे पकड़ कैमरा। इसकी रॉड इतनी बेकार है, 100 बार कंप्लेंट।
अच्छा, are there cars for MPs to go back? Buses, how are we doing? Are we going back by buses? How is it like? How are MPs going back? बस लगाइए आगे सर। So how do I do that? सर बस लगाइए गेट पे। Unless you want the गाड़ी to come here. प्रियंका मैम ఢిల్లీలోని స్మృతి వనం దగ్గర ఇండియా కూటమి ఎంపీలంతా కూడా క్యాండిల్ ర్యాలీ చేశారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు అక్కడ నివాళులర్పించారు. మొదట ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని భావించారు ఎంపీలు. పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ స్మృతి వనానికి వెళ్లారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాల్సిందే అంటున్నారు రాహుల్ గాంధీ. మోడీ సర్కార్ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తోందని విమర్శించారు. తామంతా విద్యార్థులకు అండగా ఉంటామని చెబుతున్నారు రాహుల్ గాంధీ. प्रशांत जी थोड़ा पीछे होते रहिए, पीछे होते रहिए, अरे प्रशांत जी यार इधर पीछे होते रहिए सब पीछे। तमाम विपक्ष के नेता भी साथ ఢిల్లీలోని గాంధీ స్మృతి వనానికి చేరుకున్నారు ఇండియా కూటమి ఎంపీలు. రాహుల్ నివాసం నుంచి గాంధీ స్మృతి వనానికి బస్సులో చేరుకున్నారు. అక్కడ స్మృతి వనం దగ్గర భారీగా పోలీసులు కూడా మోహరించినటువంటి పరిస్థితి కనిపిస్తోంది. ఇటు ఇండియా కూటమి ఎంపీలకు సంఘీభావంగా పెద్ద సంఖ్యలో విద్యార్థులు కూడా అక్కడికి తరలి వచ్చారు. ప్రస్తుతం ఢిల్లీ గాంధీ స్మృతి వనం దగ్గర నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. అక్కడ ఇండి కూటమి ఎంపీలంతా కూడా క్యాండిల్ ర్యాలీ చేస్తూ ఉన్నారు. నీట్ పేపర్ లీక్ వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు మొదటగా నివాళులర్పించారు. అలాగే ఆ తర్వాత ధర్మేంద్ర ప్రధాన్ వెంటనే రాజీనామా చేయాల్సిందే అంటూ డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. భారీ ఎత్తున నినాదాలు చేస్తూ ముందుకు వెళ్తున్నారు అక్కడున్నటువంటి ఇండియా కూటమి ఎంపీలంతా కూడా. మొదట ఇండియా గేట్ వద్ద ఈ క్యాండిల్ ర్యాలీ నిర్వహించాలని తలపెట్టారు. కానీ ప్రభుత్వం అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ స్మృతి కేంద్రం దగ్గర ఇండియా కూటమి నేతలంతా కూడా చేరుకొని అక్కడ నివాళులర్పించారు. चलाई जा रही है, वाटर गन्स चला रहे हैं और तमाम आप देख रहे हैं क्या हो रहा है। हम ये मैसेज ये संदेश देने आए हैं सरकार को, देश को, कि हमारे देश की नींव क्या है और हमारे देश का मतलब क्या है। महात्मा गांधी जी लड़े किस लिए थे और कैसे लड़े थे। जो महात्मा गांधी जी ने किया और हमारी देश के किसानों ने किया, गरीबों ने किया, वो एक बहुत ही अनोखा रेवोल्यूशन था, बहुत ही अनोखी मूवमेंट थी, क्योंकि उसमें किसी पे हाथ नहीं उठा। आज उसी देश के बच्चों को आप इसलिए पीट रहे हैं क्योंकि वो अपना अधिकार मांग रहे हैं। तो हम सबको दिख रहा है कि कितना गलत हो रहा है। और हमारे देश के लोकतंत्र को, जिसके लिए गांधी जी शहीद हुए, जिसके लिए तमाम लोग शहीद हुए, और गांधी जी जैसे तमाम किसान हैं जिन्होंने इस देश की आजादी की लड़ाई लड़ी, और आज हम इसी देश में अपने ही बच्चों को मार रहे हैं। आज हम इसी देश में वो लोकतंत्र खत्म करने जा रहे हैं जिसके लिए ये लोग लड़े, जिसके लिए ये लोग शहीद हुए, जिसके लिए ये लोग शहीद होते हैं, जो ये वर्दी पहने हैं, जो आपकी सरहद पे खड़े रहते हैं। किस लिए? ताकि इनके बच्चों को पीटा जाए। क्यों? क्योंकि अपने एग्जाम्स के लिए अपनी परीक्षा में पेपर लीक हो रहा है, उसके लिए वो अपना अधिकार मांग रहे हैं कि न्याय मांग रहे हैं। इस्तीफे तक ये मुहिम जारी रहेगी, शिक्षा मंत्री के इस्तीफे तक ये मुहिम जारी रहेगी, आपको लगता जी
ఢిల్లీలోని స్మృతి వనం దగ్గర నుంచి లైవ్ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇండియా కూటమి ఎంపీలంతా కూడా అక్కడ క్యాండిల్ ర్యాలీ చేపట్టారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కావడం వల్ల ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు నివాళులర్పించారు. మొదట ఇండియా గేట్ వద్ద కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించాలని భావించారు. అయితే అక్కడ పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో గాంధీ స్మృతి వనానికి వెళ్లడం జరిగింది. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సిందే అని డిమాండ్ చేశారు రాహుల్ గాంధీ. మోడీ సర్కార్ ప్రజాస్వామ్యంపై దాడి చేస్తుందని విమర్శించారు. తామంతా విద్యార్థులకు అండగా ఉంటామన్నారు రాహుల్ గాంధీ.